కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అప్రతిష్ట పాలు చేసేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పొరుగు రాష్ట్రంలో ఉపాధ్యాయుడు వీడియోను ఏపీకి ఆపాదించేందుకు ప్రయత్నించింది. చివరకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ మండిపడగా ఉపాధ్యాయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు సోషల్ మీడియాలో చూపించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. యూరియాపై వైసీపీ పెట్టిన ఫేక్ పోస్టులను నమ్మొద్దని సీఎం చంద్రబాబు ప్రజలకు చెబుతూనే ఉన్నారు. అంతేకాకుండా గతంలో అమరావతి మునిగిపోయిందని విష ప్రచారం చేశారు. సూపర్ 6 పథకంలో కీలకమైన శ్రీశక్తి పథకానికి మహిళల నుంచి ప్రజాదరణ పొందుతుండటంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. వెంటనే ఆ పథకంపై తప్పుడు ప్రచారం చేయడంతో మహిళలు ప్రజలు తిప్పికొట్టారు. అయితే ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఫేక్ జియోల తయారీ చేయడంలో వైసీపీ బ్యాచ్ ఆరితేరింది. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను టార్గెట్ చేసింది వైసీపీ బ్యాచ్. సరిగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారిని కించపరిచేలా పొరుగు రాష్ట్రం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయించింది. ఏపీలో పనిచేస్తున్న టీచర్లు మద్యం సేవించి బెంచ్ కింద పడుకుంటున్నారంటూ పోస్టులు పెట్టింది. తెలంగాణలోని వీడియోని తీసుకొచ్చి ఏపీలో జరిగినట్లు పేర్కొంటూ గురుదూషణకు పాల్పడింది. సాక్షాత్తు చదువు చెప్పే గురువులపై పోస్టులు పెట్టడంతో వైసీపీ మరోసారి దిగజారిపోయింది. వైసీపీ పోస్టుపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గురు పూజోత్సవం రోజున ఇంత దారుణానికి ఒడిగడతారా అంటూ మంత్రి లోకేష్ ఖండించారు. ఇక వైసీపీ పోస్టుపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఆధారం లేకుండా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ అనిత హెచ్చరించారు. వైసీపీ సోషల్ మీడియాలోని పోస్టుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులపై విష ప్రచారానికి దిగేవారికి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఎక్కడో జరిగినటువంటి ఒక విషయాన్ని ఉపాధ్యాయులు మద్యం సేవించి టేబుల్ కింద పడుకున్నారు అని చిత్రీకరించి అది ఫేక్ హ్యాండిల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా కొంతమంది సోషల్ మీడియా విషయం చిమ్మే వ్యక్తులు కావచ్చు చేసినటువంటి ఈ ప్రకటనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్టీ పక్షాన. అంతేకాదు ఈరోజు ఉపాధ్యాయులు ఎంతో ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని పెంపొందించవలసిన పరిస్థితిని క్రియేట్ చేయటం మానేసేసి ఇటువంటి ప్రకటన చేయటం దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం వారిని అభినందిస్తుంటే వైసీపీ మాత్రం నీచ రాజకీయాల కోసం ఉపాధ్యాయులను కించపరచడాన్ని నేతలు మండిపడుతున్నారు. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద టీచర్లకు డ్యూటీలు వేసిన పార్టీ వైసీపీ అంటూ గుర్తు చేస్తున్నారు. అలాంటి వారికి గురువుల విలువ ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేస్తున్నారు.